హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఫెంటాస్టిక్ గా ఉన్నాను. ఎప్పట్లాగా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజైతే టాపిక్ అదిరిపోబోతుందండి. చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్, యూత్ కోసం, ముఖ్యంగా అబ్బాయిల కోసం. ఎవరైతే మీలో ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారో మీ పర్సన్ దగ్గర, దాన్ని ఎలా ప్రపోజ్ చేస్తే మనల్ని వెంటనే ఓకే చేస్తారు అన్న చిన్న చిన్న టిప్స్ అయితే మీతోటి నేను షేర్ చేసుకోబోతున్నాను. ఒక ఫైవ్ ఆర్ సిక్స్ టిప్స్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ముఖ్యంగా అబ్బాయిలు ప్రపోజ్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టపడి ఎలాగోలా అమ్మాయిని లవ్ చేస్తారు, కానీ ప్రపోజ్ విషయానికి వచ్చేసరికి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు కదా మీలో అందరూ. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. మీరు ప్రపోజ్ చేయడానికి ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, మీ మాట తీరు ఎలా ఉండాలి, మీ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి, మీ వాకింగ్ స్టైల్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేను మీతోటి చాలా చక్కగా ఒక ఫ్రెండ్ లాగా మీతో షేర్ చేయాలి అని అనుకుంటున్నానండి. అయితే మనం కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం బెల్ సింబల్ ని మీరు యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో వేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అయితే ఎక్కువ లేట్ చేయకుండా మనం కంటెంట్ లోకి, ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కువగా బాయ్స్ కోసం అని ఎందుకు అని అన్నాను అంటే, చాలా మంది కూడా అబ్బాయిలు ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళ లవ్ ని ప్రపోజ్ చేయడానికి. ముఖ్యంగా ఏదో ఒక విధంగా అమ్మాయిని ట్రాక్ లో పెడతారు, కష్టపడి ఎలాగోలా మీరు లవ్ చేస్తూ ఉంటారు. కానీ దీనిని ఎలా చెప్పాలి అన్న విషయానికి వచ్చేసరికి మీలో ఎంత ధైర్యవంతులైనా సరే ఒక విధమైన భయం అనేది ఆటోమేటిక్ గా చోటు చేసుకుంటుంది. ఇలా చెప్తే సరిపోతుందా, అలా చెప్తే సరిపోతుందా, ఇలా చెప్పడం వల్ల మనల్ని రిజెక్ట్ చేస్తారా, అలా చెప్పడం వల్ల మనకి దూరం అయిపోతారా అని చెప్పేసి రకరకాల ఆలోచనలు అనమాట. మీలో ఎంతమంది అద్దం ముందు నిలబడి అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నట్టుగా ప్రాక్టీస్ చేస్తున్నారు? ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సరదాగా. అయితే మీరు ప్రపోజ్ చేయటానికి వెళ్లే ముందు ఏ విధంగా వెళ్ళాలి అనేది నేను ఇప్పుడు పాయింట్ నెంబర్ 1 గా చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మీ లవర్ కి ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా మీ డ్రెస్సింగ్ సెన్స్ చాలా డీసెంట్ గా ఉండాలి అని అన్నాం కదా అని చెప్పేసి మీరేం కొత్తగా షాపింగ్ చేసేసి రకరకాల బట్టలు కొనేసుకొని ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదండి. మీ దగ్గర ఉన్న వాటిల్లో కాస్త డీసెంట్ లుక్ ఏదైతే ఇస్తుందో మీకు తెలుసు కదా, డ్రెస్సెస్ వేసుకొని చూసుకుంటా ఉంటారు కదా, అట్లాంటి వాటిల్లో అన్నిటికన్నా కాస్త డీసెంట్ గా డిఫరెంట్ గా ఉన్న డ్రెస్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డ్రెస్ ని చక్కగా నీట్ గా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారో అప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన ఒక డ్రెస్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు మాటల సందర్భంలో అమ్మాయి ఎప్పుడైనా చెప్పే ఉంటుంది, పలానా కలర్ అంటే నాకు ఇష్టం. క్యాచ్ చేశారా ఎప్పుడైనా? అటువంటి కలర్ కి మ్యాచింగ్ ఉండేలాగా మీ డ్రెస్ సెన్స్ ఉంటే అమ్మాయి ఇంప్రెస్ అవడానికి చాలా ఈజీగా ఆస్కారం ఉంటుందన్నమాట. పాయింట్ నెంబర్ 2 చూసేద్దాం. నెక్స్ట్, మీరు వచ్చేసి అమ్మాయితో ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడు మీకు చాలా విషయాలు చెప్పే ఉంటారండి. హెయిర్ స్టైల్ ఇలా ఉంటేనే నాకు ఇష్టం, అలా ఉంటేనే నాకు ఇష్టం అని చెప్పేసి. ఒకవేళ మీరు అందుకు విరుద్ధంగా ఎప్పుడైనా సరే హెయిర్ స్టైల్ యూస్ చేస్తూ ఉన్నట్లయితే దానిని కాస్త డిఫరెంట్ గా మార్చేసేయండి. ఆ అమ్మాయికి చూడగానే నచ్చేసేయాలన్నమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా మిమ్మల్ని చూడగానే ఒక మంచి కూల్ లుక్ వచ్చేలాగా ఒక మంచి హెయిర్ స్టైల్ అయితే చూస్ చేసుకోండి. సాధారణంగా అమ్మాయిలు విపరీతంగా హెయిర్ స్టైల్స్ ని మెయింటైన్ చేసే వాళ్ళని ఎవరు ఇష్టపడరండి. చాలా సింపుల్ హెయిర్ కటింగ్ మాత్రమే ఇష్టపడుతుంటారు. విపరీతంగా అంటే ఇప్పుడు రకరకాల హెయిర్ స్టైల్స్ వస్తున్నాయి కదా, ఈ ట్రెండ్ కి తగ్గట్టుగా ఫాలో అయ్యే హెయిర్ స్టైల్స్ డీసెంట్ అయిన అమ్మాయిలు ఎవరు కూడా ఇష్టపడరు. అది జస్ట్ మీకోసమే మీరు ఫాలో అవుతున్నారని మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా డీసెంట్ గా ఎప్పుడూ కూడా ఉండే ఒక మంచి హెయిర్ స్టైల్ అయితే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే. ఇక పాయింట్ నెంబర్ 3, ఇక్కడ వచ్చేసరికి అబ్బాయిలు చాలా మంది మీ మాట్లాడే స్టైల్ ఎలా ఉండాలి అని అంటే చాలా మృదువుగా ఉండాలన్నమాట. రఫ్ గా మీరు మాట్లాడితే కొంతమంది రిజెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. రఫ్ గా అంటే కొంతమంది జనరల్ గా మాట్లాడుతూ ఉంటారు కదా, అదే తీసుకొచ్చేసి మీరు ఇక్కడ కూడా అప్లై చేశారనుకోండి, కొంచెం బెడిసి కొట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అమ్మాయిలు ఎప్పుడు కూడా మృదువుగా మాట్లాడే వాళ్ళని, సాఫ్ట్ గా మాట్లాడే వాళ్ళని చాలా లైక్ చేస్తూ ఉంటారు. మీ మాటల్లో కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా మిక్స్ అయింది అనుకోండి, ఇక టాప్ అనమాట. వేరే తిరిగే ఉండదు మీకు.
కొద్దిగా మీరు మాట్లాడేటప్పుడు జనరల్ గా కాకుండా బేస్ వాయిస్ తో, లో వాయిస్ తో, సాఫ్ట్ గా, డీసెంట్ గా మీరు మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మన మాటలను బట్టే మన యొక్క క్యారెక్టర్ డిసైడ్ అవుతుందండి. మనం ఎలా పడితే అలా మాట్లాడామనుకోండి, అందరికి నచ్చకపోవచ్చు. ఎంత అందమైన అబ్బాయి అయినా సరే, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నా సరే, అబ్బాయి మాట్లాడే తీరు సరిలేకపోతే ఆ అమ్మాయి ఖచ్చితంగా రిజెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాట్లాడే స్టైల్ ని మాత్రం చాలా డీసెంట్ గా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి అప్పట్లాగా. ఇంట్లో అద్దం ఉంటుంది కదా, అద్దం ముందు నిలబడి ఎలా చెప్పాలి, వాయిస్ ఎలాగ మెయింటైన్ చేయాలని చెప్పేసి చక్కగా మీరు ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళటంలో కూడా ఏమీ తప్పు లేదు. కాకపోతే ఏంటంటే సినిమా స్టైల్లో మీరు వెళ్ళిపోయి మోకాళ్ళ మీద పడిపోయి రోజ్ ఫ్లవర్స్ ఇచ్చేసి ఇట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదండి. మీరు మంచిగా మృదువుగా మాట్లాడితేనే చాలు, అమ్మాయిలు ఫ్లాట్. అయితే ఎలా మాట్లాడాలి అన్న విషయం చూసాం, కానీ ఏమి మాట్లాడాలి అనేది మనకు తెలియదు కదా. ఫస్ట్ టైం కదా మీకు కూడా, అది కూడా నేనే చెప్పేస్తాను యాజ్ ఎ ఫ్రెండ్. నేను నోట్లో ఒక లైన్స్ అయితే రాసి పెట్టానండి. కొంచెం మీకేమి బోర్ ఫీల్ అవ్వద్దు. ఇలా కనుక మీరు చెప్పారనుకోండి చాలా డీసెంట్ గా ఉంటుంది. చూడు, నీతో ఈ విషయం చెప్పడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను, కానీ ప్రతిసారి నీ ముందు నిలబడగానే మాటలు రావు, గుండె వేగం పెరిగిపోతుంది. నీతో గడిపిన ప్రతి నిమిషం నాకు ఎంతో స్పెషల్. నువ్వు పక్కన ఉంటే చాలు, నాకు తెలియకుండానే నా ముఖం మీద చిన్న చిరునవ్వు వచ్చేస్తుంది. నా ప్రపంచం అంతా నువ్వే అయిపోతావు. నిజం చెప్పాలంటే నువ్వు లేని నా జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. నా ప్రతి సంతోషంలోనూ, ప్రతి బాధలోనూ నువ్వు తోడుండాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ. నా జీవితాంతం నీతోనే కలిసి నడవాలని ఉంది. నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. నీ మనసులో నాకు చిన్న చోటిస్తావా? వా, సూపర్ అండి. అసలు ఇది నేను కష్టపడి తయారు చేసి రాశానండి స్క్రిప్ట్. మీరు యాజ్ ఈజ్ ఇలానే చెప్పాల్సిన అవసరం లేదులే, కానండి దీంట్లో ఉన్న పాయింట్స్ మాత్రం టచ్ చేస్తే సరిపోతుంది. జీవితాంతం నేను నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. నీ మనసులో నాకు చోటిస్తావా? నిన్ను చూసిన ప్రతిసారి చెప్పాలని అనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. మాటలు రావట్లేదు. అందరి ముందు మాట్లాడినట్టుగా నీ ముందు సహజంగా మాట్లాడలేకపోతున్నాను. కారణం ప్రేమేనేమో అని చెప్పేసి ఇలా మీకు ఏది తోస్తే అది కొట్టేసేయండి. కానీ ఇందులో ఉన్న పాయింట్స్ ఒకటి రెండు టచ్ చేసేసేయండి, మీకు ఇంకా తిరిగే ఉండదన్నమాట. ఫైనల్ గా లవ్ ని ఎలాగోలా ప్రపోజ్ చేశారండి కష్టపడి. అవతలి వాళ్ళు మరి ఎలా రియాక్ట్ అవుతారు, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అబ్బాయిల కోసమే ఈ వీడియో అని ఎందుకు చెప్పాను అని అంటే, లవ్ ని ప్రపోజ్ చేయడంలో వాళ్ళు చాలా అందంగా ప్రపోజ్ చేస్తూ ఉంటారండి. అమ్మాయిల కంటే కూడా అమ్మాయిలు ప్రపోజ్ చేయడానికి ఎక్కువగా కొంచెం సిగ్గుపడే వాళ్ళు ఉంటారు. ఎక్కువ పర్సంటేజ్ అమ్మాయిలు వచ్చేసి అబ్బాయిల నుంచే ప్రపోజల్ రావాలని ఎదురు చూస్తుంటారు. కాబట్టి నేను ఈ వీడియో అబ్బాయిల కోసం హెల్పింగ్ గా ఉంటుందని చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు లవ్ ని ప్రపోజ్ చేసేసారు, నేను చెప్పిన స్టైల్లోనో లేదా మీకు ఏది వస్తే అది ప్రపోజ్ చేసేసారు. చివరికి ఆ అమ్మాయి మిమ్మల్ని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టింది. అప్పుడు ఏం చేస్తారు? నాకు ఆల్రెడీ ఒక కామెంట్ వచ్చిందండి. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశానండి, నన్ను ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. అవతల వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు అని అన్నారు అని అంటే మిమ్మల్ని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్టు అర్థం చేసుకోండి, కొంచెం వాడండి. దీనికే దిగులు పడిపోతే ఎలా? అమ్మాయి ఇంట్రెస్ట్ లేదు అని అనింది, కానీ నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేదు కదా. ఇది చాలు మనకి. ఈ ఒక్క పాయింట్ తీసుకొని మనం ఎక్కడి దాకైనా వెళ్ళిపోవచ్చండి. అలా అని మై డియర్ ఫ్రెండ్స్, అమ్మాయికి నిజంగానే ఇష్టం లేకపోతే దయచేసి మీరు అస్సలు బలవంతం చేయొద్దు. మేబీ ఒకవేళ కెరియర్ పట్ల అమ్మాయికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, దానికి మీ వల్ల అయిన సహాయం ఏదైనా ఉంటే చెయ్యండి. దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్, అట్లాంటి వాళ్ళని మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయకండి. వాళ్ళని కెరియర్ లో ఎదగనివ్వండి. మీ వంతు సహాయం ఏదైనా మీరు చెయ్యాలి అని అనుకుంటే చెయ్యండి. అలా కనుక మీరు వాళ్ళ కెరియర్ లో ఏదైనా మీరు సహాయం కనుక చేశారు అనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒక రోజు ఎస్ చెప్తారు. అప్పటిదాకా మీకు ఓపిక ఉంటే ఎదురు చూడండి, లేదనుకోండి అట్లాంటి వాళ్ళని మాత్రం అసలు డిస్టర్బ్ చేయొద్దు. ఎదుగుతూనే ఉండనివ్వండి అట్లాంటి వాళ్ళని. అమ్మాయికి ఎటువంటి కెరీర్ ప్లాన్ లేదు, కానీ మిమ్మల్ని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టింది. అప్పుడు మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాలండి, ఇంకేం చేయలేదు. రీసెంట్ గా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశానండి. అయితే అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిందండి. నేను నెక్స్ట్ స్టెప్ ఏం వేయొద్దండి. దయచేసి అమ్మాయిని కాస్త ఫ్రీగా వదిలేసి డిస్టెన్స్ ని మెయింటైన్ చేయండి. కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెప్పి చూడండి. ఒకవేళ మేబీ అమ్మాయి మనసు మారితే మారవచ్చు, లేదు అని అనుకోండి, ప్లీజ్ లీవ్ ఇట్. మీకు ఏదైనా ఇంకో ఆప్షన్ ఉంటే
చూసుకోండి. అంతేగాని ఇష్టం లేని వాళ్ళని మాత్రం అస్సలు మీరు కంపేల్ చేయొద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ప్లీజ్ రెస్పెక్ట్ లేడీస్, ప్లీజ్. అయితే ఆ అమ్మాయికి అంతా ఇష్టం ఉందండి. ఇంకో కేటగిరీ వచ్చేసి ఇష్టం ఉంటుంది కానీ బయటికి చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఎస్ చెప్పటానికి కొంచెం మారం చేస్తూ ఉంటారు. వెంటనే ఓకే చెప్పేస్తే లోకువైపోతామేమో అన్న ఉద్దేశంతో కొంతమంది మిమ్మల్ని వెయిటింగ్ లిస్ట్ లో కూడా పెడుతూ ఉంటారు. అటువంటప్పుడు ఏమాత్రం కంగారు పడకండి. ఒక రజనీకాంత్ డైలాగ్ ఉంది కదా, దక్కింది ఎప్పటికైనా దక్కుతుంది, దక్కనది మనకి ఎప్పటికీ దక్కదు. ఈ కాన్సెప్ట్ ని ఫాలో అయిపోయింది. ఆ అమ్మాయితో మీకు గనక రాసి పెట్టుంటే ఎప్పటికైనా సరే మీకే దక్కుతుంది. కాస్త ఓపిక్గా ఎదురు చూడండి. దక్కదు అని అనుకుంటే ఎప్పటికీ దక్కదు. అట్లాంటి వాళ్ళని వదిలేసేయండి. ఇక ఫైనల్ గా అయితే ఈ వీడియో నేను నిజంగా ప్రేమించే వాళ్లకు, అబ్బాయిలకు, ఈ లవ్ ప్రపోజల్ విషయం వచ్చేసరికి అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలు ఎక్స్ప్రెస్ చేస్తుంటే, లవ్ ని ప్రపోజ్ చేస్తుంటే చూడటానికి కిక్ గా ఉంటుందండి. అందుకని నేను ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా మరో వీడియోలో నేను అమ్మాయిలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా ప్రపోజ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్పేస్తాను. మాటలు తడబడకూడదు అనమాట. మీరు మాట్లాడేటప్పుడు క్లియర్ గా చెప్పేసేయాలి. చాలా సూటిగా, క్లియర్ గా వాళ్ళకి నమ్మకం కలిగించాలి. నేను మీకు లైఫ్ లాంగ్ తోడుంటానండి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ చెయ్యిని నేను వదలను, సుఖంలో మీకు ఎలా అయితే తోడుంటానో దుఃఖంలో కూడా నేను చివరి వరకు అలానే తోడుంటాను అని చెప్పేసి మీరు చేసే వాగ్దానం వాళ్ళ మనసులో ముద్ర పడిపోవాలి. ఇక ఈ వ్యక్తి ఉంటే చాలు నా జీవితంలో ఇక ఏ తిరుగు లేదు అనేసి ఒక నమ్మకం వాళ్ళలో కలిగించాలి. అలా కలిగించినప్పుడు మిమ్మల్ని వెంటనే యాక్సెప్ట్ చేస్తారండి. వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఇగ్నోర్ చేయకండి. అమ్మాయిలకి ప్రేమ చాలా అవసరం. ఎప్పటికప్పుడు, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి సెకండ్, ప్రతి అమ్మాయి కూడా తనని ఎక్కువగా ప్రేమించాలి అని కోరుకుంటుంది. ఇదేమి పెద్ద కోరకూడని కోరిక కాదు కదా. మీ ప్రేమని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏమాత్రం అలుసు చెయ్యకండి, ప్రేమిస్తూనే ఉండండి. మీ ప్రేమ ఎలా ఉండాలి అని అంటే అన్కండిషనల్ గా ఉండాలి. వాళ్ళ నుంచి ఏది ఎదురు చూడకూడదు. నువ్వు అది ఇస్తేనే నేను నిన్ను ప్రేమిస్తా, నేను ఇది ఇవ్వాలంటే నువ్వు అది ఇవ్వాలి అని చెప్పేసి బిజినెస్ డీలింగ్స్ ఉండకూడదు. అన్కండిషనల్ లవ్ అంటే మనం ఎదుటి వ్యక్తుల నుంచి ఏది కూడా ఆశించకుండా వాళ్ళని వాళ్ళుగా ప్రేమిస్తాం చూడండి, దానినే అన్కండిషనల్ లవ్ అంటారు. దీనిని మనం ఎక్కువగా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళు మన నుంచి ఏది కూడా ఆశించరండి, కానీ వాళ్ళు ఎంత ప్రేమించాలో అంత మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. మనం తిరిగి వాళ్ళని ప్రేమిస్తున్నామా లేదా అనేసి ఎవరికి వాళ్ళు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. అదే విధంగా మీరు మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు మీ లవ్ ని అరాకొరగా కాకుండా అన్కండిషనల్ గా మార్చుకున్నారు అనుకోండి, అవతల నుంచి తిరిగి వచ్చే లవ్ కూడా అదే అన్కండిషనల్ గా మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది, మీకు బలాన్ని ఇస్తుంది, మీకు సంతోషాన్ని ఇస్తుంది, జీవితం మీద ఆశల్ని కలిగిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా లవ్ ప్రపోజ్ చేయాలి అని చేయలేకుండా ఉన్నట్లయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇంకొక పాయింట్ కూడా చెప్పేస్తానండి నేను. మనం లవ్ ని ప్రపోజ్ చేసేసిన తర్వాత అవతలి వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. కొంతమంది పెండింగ్ లో పెడతారు, కొంతమంది వెయిటింగ్ లిస్ట్ లో పెడతారు, రకరకాలుగా పెడతారు. ఎలా పెట్టినప్పటికీ ఒకవేళ మీ లవర్ యాక్సెప్ట్ చేసిన కేటగిరీ అనుకోండి, ఒప్పేసుకున్నారు కదా అని చెప్పేసి ఫిజికల్ గా వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయకూడదు. వెంటనే కిస్ చేయటం అట్లాంటి విషయాలు చేశారు అని అనుకోండి, ఇంకా అయిపోయినట్టే. ఒకసారి అర్థం చేసుకోండి. అవతల అమ్మాయి ఒకవేళ మేబీ నాలాంటి క్యారెక్టర్ అనుకోండి, మీ ముక్కు పచ్చడైపోవటానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెంటనే ఫిజికల్ గా మీరు అప్రోచ్ అవ్వకండి. ఫస్ట్ మీటింగ్ లోనే, ఫస్ట్ ప్రపోజల్ లోనే మీరు కనుక ఫిజికల్ గా అమ్మాయికి దగ్గర అవ్వాలి అని చూశారు అనుకోండి, మీ మీద ఉన్న నమ్మకం మొత్తం పోవటానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మళ్ళీ మీట్ అవుతారు కదా, అప్పుడు ఏమైనా ఉంటే మీరు ట్రై చేసుకోండి. కానీ ఫస్ట్ సారి నాకు కిస్ చేసేసేయాలి, అన్ని చేసేసేయాలి అని అనుకున్నారా, అవతల వ్యక్తి స్ట్రాంగ్ పర్సన్ అనుకోండి, నాలాగా ముక్కులో నుంచి రక్తం రావడం మాత్రం గ్యారంటీ. ఓకేనా? అయితే ఈ ప్రపోజల్స్ అంతా అయిపోయిన తర్వాత వెయిటింగ్ లిస్ట్ వాళ్ళు అయితే వెయిట్ చేయాలి, యాక్సెప్ట్ చేసిన వాళ్ళు అయితే కూడా వెయిట్ చేయాలి. మొత్తానికి మీ అబ్బాయిలకి వెయిటింగ్ అనేది జీవితాంతం ఉంటుంది. దీనిని యాక్సెప్ట్ చేస్తేనే లవ్ చేయాలి, యాక్సెప్ట్ చేస్తేనే ప్రపోజల్ చేయాలి, యాక్సెప్ట్ చేస్తేనే పెళ్లి చేసుకోవాలి. జీవితంలో చివరి వరకు మీ వైఫ్ కోసం, మీ లవర్ కోసం మీకు వెయిటింగ్ అనేది తప్పదు. కాబట్టి అయితే మూవ్ అయిపోండి. లేదు నాకు ఈ వెయిటింగ్స్ అన్ని ఇష్టం ఉండవండి, నేను చాలా రూడ్,
నేను చాలా ముక్కుసూటి వ్యక్తిని, ఎవరి కోసం నేను వెయిట్ చేయను, నా కోసమే అందరూ వెయిట్ చేయాలి అనుకునే ఈగోయిస్ట్ కనుక మీరు అయితే మీ లవ్ సక్సెస్ అవడం చాలా కష్టం అనమాట. అసలు అమ్మాయి అంటేనే మిమ్మల్ని వెయిట్ చేపిస్తుందండి, కాదంటారా? ఇప్పుడు చూసేసాం కదండి పాయింట్స్ వైజ్ గా చెప్పకపోయినా సరే చాలా పాయింట్స్ అయితే టచ్ చేశాను. మీరు దీన్ని ఫాలో అయిపోయి ప్రపోజ్ చేశారు అనుకోండి, మీరు చెప్పాల్సిన విషయం ఏదైనా సరే సూటిగా చెప్పాలి, నమ్మకం కలిగించే విధంగా చెప్పాలి. ముఖ్యంగా కొంతమంది అబ్బాయిలు అయితే నేను అందంగా లేను, నేను హైట్ లేను, నాకు హెయిర్ స్టైల్ లేదు, నాకు ఏదో ప్రాబ్లం ఉంది, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, నిజమైన మ్యాన్లీనెస్ మన బిహేవియర్ లో ఉంటుంది, మన నిజాయితీలో ఉంటుంది. మీలో ఉన్న నిజాయితీ అవతలి వాళ్ళు కనుక గుర్తించారు అని అనుకోండి, మిమ్మల్ని జీవితాంతం వదిలిపెట్టరు. దీనికి కావాల్సింది ఏంటయ్యా అంటే అందం కాదు, హైట్ కాదు, హెయిర్ స్టైల్ కాదు, డ్రెస్సింగ్ సెన్స్ కాదు, ఇక వాక్చాతుర్యం కూడా కాదు. మీకు కావాల్సింది మెయిన్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, హానెస్ట్, నిజాయితీ. నిజాయితీగా ఉండే అబ్బాయిలు ఆటోమేటిక్ గా హీరోల్లాగా కనిపిస్తారండి అమ్మాయిలకి. ఎప్పటికీ నా చెయ్యి వదలడు అన్న ఒక నమ్మకాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. నిజాయితీగా ఉండే వ్యక్తులు, ముక్కుసూటిగా ఉండే వ్యక్తులు చాలా చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటారు. వీళ్ళకి అందంతో పెద్ద పని లేదు, వాళ్ళ నిజాయితీ ఏదైతే ఉందో అదే వాళ్ళకున్న పెద్ద మ్యాన్లీనెస్. మీ నిజాయితీ ఏదైతే ఉందో దాన్ని చివరి వరకు ఎవరి కోసము దేనికోసము వదులుకోకండి. అది మీకు కవచం, అదే మీ మ్యాన్లీనెస్. అమ్మాయి మీతో చివరి వరకు ఉండటానికి మీకు కావలసిన మొట్టమొదటి థింగ్ అండ్ లాస్ట్ థింగ్ నిజాయితీ మాత్రమే. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మరిన్ని మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా లవ్ ని ప్రపోజ్ చేయలేక కష్టపడుతూ ఇబ్బంది పడుతూ తికమక పడుతూ ఉన్నట్లు అయితే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఏమైనా యూస్ఫుల్ గా ఉంటుందేమో చూద్దాం. నెక్స్ట్ టైం మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.